ప్రస్తుతం మనం చూస్తున్నాం దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఒక పక్క జాతీయ స్థాయిలో ట్రెండ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటే మరోపక్క అందరూ ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజల్ట్స్ కి సంబంధించి ట్రెండ్స్ చూస్తున్నాం. ముఖ్యంగా టీడీపీకి సంబంధించి 144 స్థానాల్లో పోటీ చేస్తే 127 స్థానాల్లో టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి. ఇక జనసేనకు సంబంధించి చూసుకుంటే 21 స్థానాల్లో జనసేన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే దాంట్లో 19 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. ఓవరాల్ గా బీజేపీ సంబంధించిన అభ్యర్థులు 7 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేవలం 20 స్థానాల్లోనే అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్న సిచ్యువేషన్. దీంట్లో కూడా ఇంకా లీడింగ్స్ మారుతూ ఉన్నాయి, సంఖ్య తగ్గుతోంది పెరుగుతోంది వైఎస్ఆర్సీపీకి. మరోపక్క కూటమి సునామీలా ముందుకు దూసుకెళ్లిపోతోంది. మరోపక్క 25కి 25 ఎంపీ స్థానాల్లో ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తూ ఉంటాం. దాంట్లో 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది ఎంపీ స్థానాలకి. దాంట్లో 15 స్థానాల్ని కైవసం చేసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. 2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు. ఇక పోటీ చేసిన 2 ఎంపీ స్థానాలలో కూడా జనసేన అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే అభ్యర్థులు 4 స్థానాల్లో లీడింగ్ లో ఎంపీ అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇందాక దాకా 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంటే ప్రస్తుతం 4 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్న సిచ్యువేషన్. మరోపక్క జాతీయ స్థాయిలో కూడా చాలా ఆసక్తికర సిచ్యువేషన్, చాలా టఫ్ ఫైట్ కనిపిస్తోంది. 400 పార్ అన్నారు, కానీ ప్రస్తుతం ఎన్డీఏ మొత్తానికి కలిపి 293 స్థానాల్లో అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇక ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు 224 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఇతరులు 26 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్న సిచ్యువేషన్. మనం జిల్లాల వారీగా కూడా చూడొచ్చు. కడప జిల్లాలో 10 స్థానాలుంటే దాంట్లో 4 స్థానాలు టీడీపీ, 4 స్థానాలు వైసీపీ లీడ్ లో కొనసాగుతున్నాయి. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి 14 స్థానాలుంటే టీడీపీ 11 చోట్ల పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి 14 స్థానాలుంటే టీడీపీ 11 చోట్ల, వైఎస్ఆర్సీపీ 3 చోట్ల అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం 13 స్థానాల్లో ట్రెండ్స్ తెలుస్తూ ఉన్నాయి. 11 స్థానాల్లో చిత్తూరు జిల్లాలో ఆధిక్యంలో కొనసాగుతోంది టీడీపీ. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 స్థానాలకు 8 స్థానాలు టీడీపీ, బీజేపీ 1 స్థానంలో, వైసీపీ 1 స్థానంలో శ్రీకాకుళం జిల్లాలో ఆధిక్యంలో కొనసాగుతున్న సందర్భం. ఇక విజయనగరం జిల్లాలో 9 స్థానాల్లో 8 టీడీపీ అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతుంటే వైసీపీ 1 స్థానంలో లీడింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి. ఇక జనసేన పార్టీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, పవన్ కళ్యాణ్ చాలా మెజార్టీతో దూసుకు వెళ్తూ ఉన్నారు. అలాగే మరోపక్క ఏపీలో మంత్రులందరూ కూడా ఓటమి దిశగా వెళ్తూ ఉన్నారు. నిజంగా ఇది ఇటువంటి రిజల్ట్స్ ను వైఎస్ఆర్సీపీ ఆశించి ఉండదు. ప్రస్తుతం 153 స్థానాలలో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. గతంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీకి ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయో దాన్ని మించి ఈరోజు కూటమికి రిజల్ట్స్ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్, విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో మేము ఆధిపత్యం ప్రదర్శిస్తాం అనుకున్నారో ఆ జిల్లాలన్నీ కూడా కూటమి పట్టం కట్టారు ప్రజలు. ఇటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కొంచెం ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనుకున్నాం, కానీ అక్కడ కూడా టీడీపీ హవా కనిపిస్తోంది. ఇక ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, ముఖ్యంగా గతంలో మనం చూసాం రాయలసీమ జిల్లాలన్నింటిలో కలిపి టీడీపీ కేవలం 3 స్థానాలే వచ్చాయి, కానీ ఈసారి పూర్తి స్థాయి భిన్నంగా ఉన్నాయి. కడపలో కూడా దాదాపు 4 స్థానాలని టీడీపీ కైవసం చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తానికి ఏపీలో కూటమి సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతోంది. ఓటమి దిశగా మాజీ మంత్రులు కావచ్చు ప్రస్తుతం ఓటమి బాటలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి ట్రెండ్స్ ఓవరాల్ గా 175 స్థానాలకి 174 స్థానాల్లో ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఒక స్థానానికి సంబంధించి రిజల్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో మొత్తం 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే ప్రస్తుతం 128 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. అలాగే జనసేన అభ్యర్థులు 21 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాల్లో పోటీ చేసి గెలుపు దిశగా ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించి 7 స్థానాల్లో అభ్యర్థులు ఆధిక్యతతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇక కేవలం 20 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. ఇక ఏపీ లోక్సభకు సంబంధించి చూసుకుంటే 15 స్థానాలలో
టీడీపీ లీడింగ్ లో ఉండగా జనసేన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా లీడింగ్ లో కొనసాగుతోంది. అలాగే బీజేపీ 5 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కౌంట్ తగ్గుతోంది. ప్రస్తుతం ఇందాక 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంటే ప్రస్తుతం 3 స్థానాలకి ఆ సంఖ్య పడిపోయింది. 3 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్న సిచ్యువేషన్.